నెల్లూరు నగరంలో మరోసారి రాజకీయ వేడి పుట్టింది. టీడీపీ వైసీపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసింది. రాజకీయాలు హుందాగా ఉండాలంటూ టీడీపీ వైసీపీపై అటాక్ చేస్తే మా హుందాతనంపై మా రాజకీయాలపై టీడీపీ నేతలు సర్టిఫికేట్ల అవసరం లేదంటూ కౌంటర్ అటాక్ ఇచ్చారు. వైసీపీ టీడీపీ మధ్య మరోసారి నెల్లూరు నగరంలో పొలిటికల్ హీట్ ప్రారంభమైంది. ఎన్నిక సందర్భంగా ఉండే ఈ హీట్ ఎన్నికలకు 3 ఏళ్ల ముందే ప్రారంభం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. నెల్లూరు జనం వైసీపీ టీడీపీ ఆరోపణలను ఆస్వాదిస్తున్నారు. నెల్లూరు నగరంలో రాజకీయం హీట్ ఎక్కింది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎన్నికలకు 3 ఏళ్ల ముందే టీడీపీని వైసీపీ టార్గెట్ చేసి త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఒకరిపై ఒకరు హాట్ కామెంట్స్ చేసుకుంటున్నారు. నెల్లూరు రాజకీయం వేడెక్కేందుకు ఈసారి కృష్ణ చైతన్య విద్యా సంస్థల తనిఖీలు వేదికైంది. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలపై గురిపెట్టారని వైసీపీ ఆరోపించింది. ఇటీవల కాలంలో విద్యాశాఖ అధికారులు నెల్లూరులో కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలను తనిఖీలు చేశారు. నగరంలో ఉన్న 6 బ్రాంచులను తనిఖీ అధికారులు వెళ్లి పరిశీలించారు. గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డిఎస్సి ఎంపికల్లో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఓ ఉద్యమాన్నే ప్రారంభించారు. దీనిని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ అనేక మంది అభ్యర్థులు రావడం రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వ అవకతవకలను ఎండగట్టింది. దీంతో కూటమి ప్రభుత్వం ఫిర్యాదు మేరకు వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియాలను బ్లాక్ చేసింది. దీనిపై ఇప్పటికే వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇది ఇలా ఉండగా కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన విషయాన్ని వైసీపీ తప్పుపట్టింది. దీంతో రాష్ట్రంలో ఉన్న 18 మంది ఎమ్మెల్సీలు ఈ విద్యా సంస్థల అధినేత ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సంఘీభావాన్ని తెలిపారు. నెల్లూరుకి విచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి చేరుకొని కృష్ణ చైతన్యలో జరిగిన విషయాలను సేకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తుందంటూ నెల్లూరు వీఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి ఎమ్మెల్సీలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు ధోరణి ఎండగట్టారు. దీనిపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పందిస్తూ వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తన సొంత ప్రచారం కోసం ఈ విషయాన్ని వాడుకున్నారని, నోటీసులు ఇవ్వడం సర్వసాధారణమని, ఏవైనా తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీల నిరసనపై స్పందిస్తూ మాట్లాడారు. తనకు సంబంధించిన నారాయణ విద్యా సంస్థల్లో భీమిలిలో కూడా నోటీసులు ఇచ్చారని, తన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు చెప్పేంత వరకు తెలియదు అని, నోటీసులు ఇస్తే ఏదైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేల నిరసనపై తనదైన శైలిలో స్పందిస్తూ కక్ష సాధింపు అనేది మంత్రి నారాయణ డిక్షనరీలోనే లేదని, తాను అనేక సందర్భాల్లో విద్యార్థుల సమస్యల కోసం పోరాడానని తెలిపారు. ఎమ్మెల్సీల నిరసన ఒక కమిటీ షోని తలపించిందని, దీనికి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇతర ఎమ్మెల్సీలు హాజరై ఏదో జరిగిపోయింది అంటూ చెప్పడం సరైన పద్ధతి కాదని, ప్రస్తుతం నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయ్యే అవకాశం ఉందని, దీనికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. టికెట్ మీద చంద్రశేఖర్ రెడ్డికి ఏమైనా డౌట్ ఉండి ఇంత హంగామా చేస్తున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఒక అడుగు ముందుకు వేసి నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపిన అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి కృష్ణ చైతన్య విద్యా సంస్థల కోసం మద్దతుగా వచ్చిన ఎమ్మెల్సీలు ఏమి జరిగింది అని వచ్చారు అని ప్రశ్నించారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఏదైనా మూసివేశారా, లేదా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై ఏమైనా కేసు పెట్టారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీటన్నిటికీ కౌంటర్గా మరోసారి నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు కౌంటర్ అటాక్ ఇచ్చారు.
తాము మంత్రి నారాయణ ఉద్దేశించి మాట్లాడలేదని, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం కక్ష కట్టి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన కృష్ణ చైతన్య విద్యా సంస్థలపైనే ఎందుకు తనిఖీలు నిర్వహించింది అని మాత్రమే ప్రశ్నించామని తెలిపారు. ఒక పథకం ప్రకారమే పక్కనే ఉన్న నారాయణ చైతన్య విద్యా సంస్థలను వదిలివేసి కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై పని పట్టుకొని తనిఖీలు నిర్వహించడం కక్ష సాధింపు కాదా అని కౌంటర్ అటాక్ ఇచ్చారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు 6 జూనియర్ కళాశాలలో మాత్రమే ఎందుకు తనిఖీ చేయాల్సి వస్తుంది అని ప్రశ్నిస్తున్నామన్నారు. దీనికి మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్పందించిన తీరుపై వైసీపీ ఓ ఛాలెంజ్ విసిరింది. అఖిలపక్ష కమిటీతో నారాయణ విద్యా సంస్థలపై తనిఖీల లోపాలను పరిశీలించేందుకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ విసిరారు. మీడియా సాక్షిగా అన్ని పార్టీలను పిలవండి, తాము కలిసి వస్తాం. నారాయణ విద్యా సంస్థల అనుమతులు ఎక్కడున్నాయి, ఎక్కడ క్లాసులు నిర్వహిస్తున్నారు, సర్టిఫికేట్లు ఏ పేరుతో ఇస్తున్నారు పరిశీలిద్దామా అంటూ వైసీపీ ఛాలెంజ్ విసిరింది. దీంతో నెల్లూరు నగరంలో పొలిటికల్ హీట్ మరోసారి ఊపందుకుంది.